బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్లోని 8 ఇసుక క్వారీలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి అనుమతి తీసుకుని పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతూ మానేరు నదిలో నీటి ఊటలు లేకుండా చేస్తున్నారని ఆరోపిస్తూ ఆయా గ్రామాల ప్రజలు ఫిర్యాదు చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని మానేరు ఇసుక క్వారీల నుంచి స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనుచరులు పెద్ద ఎత్తున ఇసుకను తోడేస్తూ మానేరు నదిపై ఉన్న 3 చెక్ డ్యాంలలో నీటి ఊటలు లేకుండా చేస్తున్నారని జమ్మికుంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాంగ్రెస్ నాయకులు తుమ్మేటి సమ్మిరెడ్డి 10 రోజుల క్రితం ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. ఆయా గ్రామాల ప్రజలు హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్లో ఈ విషయమై ఫిర్యాదు చేశారు. స్థానిక ప్రజల విజ్ఞప్తికి స్పందించిన ప్రభుత్వం వెంటనే ఆయా క్వారీల నుంచి ఇసుకను తవ్వడాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్లోని 8 ఇసుక క్వారీలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి అనుమతి తీసుకుని పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతూ మానేరు నదిలో నీటి ఊటలు లేకుండా చేస్తున్నారని ఆరోపిస్తూ ఆయా గ్రామాల ప్రజలు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అంటే హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్ లోని 8 ఇసుక క్వారీలను రద్దు చేస్తూ కూడా తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి అనుమతి తీసుకుని పెద్ద ఎత్తున కూడా గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నేతలకు సంబంధించిన అనుచరులు ఆ పెద్ద ఎత్తున కూడా అక్రమ తవ్వకాలు చేస్తున్నారంటూ కూడా ఆయా గ్రామాల ప్రజలు ఏదైతే చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇటీవల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటయిన తర్వాత పెద్ద ఎత్తున కూడా ఫిర్యాదుల వెల్లువ అంటే స్థానిక నేతల ఆగడాలపై కూడా కబ్జాలతో పాటు ఇటు ఇసుక అక్రమ తవ్వకాలు, మైనింగ్ మాఫియా రెచ్చిపోవడాలు అంటే ఇది గ్రానైట్ వ్యాపారుల హల్చల్ పై కూడా స్థానికంగా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కూడా ఈ దీనికి సంబంధించి ఏదైతే కమిటీ చైర్మన్ కాంగ్రెస్ అంటే హుజూరాబాద్ కు సంబంధించిన కాంగ్రెస్ నాయకులు తుమ్మేటి సమ్మిరెడ్డి 10 రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. అయితే గతంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టిన తరుణంలో కూడా ఈ ఇసుక క్వారీలకు సంబంధించి అక్రమ తవ్వకాలకు ఏదైతే ఆయన పాదయాత్రలో కూడా పరిశీలించడం జరిగింది. ఆ పాదయాత్ర సందర్భంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక స్థానికులకైతే అంటే ఈ అక్రమ తవ్వకాలకు సంబంధించి ఇసుకను అక్రమంగా తరలిస్తూ స్థానిక నేతలు బీఆర్ఎస్ నేతలు సొమ్ము చేసుకోవడం పట్ల తాను ఖచ్చితంగా స్పందిస్తానని, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పకుండా అరికడతానంటూ కూడా అప్పుడు ఒక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. అంటే ఇదంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే ప్రభుత్వం ఏర్పాటయ్యే తర్వాత రాష్ట్రంలో అన్ని సమస్యలపై ముఖ్యంగా భూ కబ్జాలు, ఇసుక మాఫియా ఇలాంటి ప్రతి ఒక్క అక్రమ దందాలపై కూడా ఇటు కాళేశ్వరం కానీ మిగతా అంటే గత ప్రభుత్వంలో జరిగిన లోటుపాట్లు అన్నీ కూడా ఒక నిశితంగా పరిశీలిస్తున్నట్టుగా కూడా మనం చెప్పొచ్చు. దీంతో ఆయా గ్రామాల ప్రజలంతా కూడా ఇదైతే ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో ఈరోజు ప్రజా దర్బార్ ద్వారా కూడా ఈ ఫిర్యాదులు అయితే వెళ్ళిన పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి 8 క్వారీల్లో కూడా తవ్వకాలు నిలిపివేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వంలోని మానేరు నదిలో నీటి నిల్వలు అంటుతున్నాయంటూ కూడా దీనికి సంబంధించి 8 క్వారీలలో కూడా తవ్వకాలు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇప్పటికే జారీ చేసింది. ప్రియా, ఇప్పుడు చూసుకుంటే ప్రధానంగా ఎక్కువగా అక్రమ రవాణా ఇసుక ఎక్కడ ఏ ప్రదేశాల్లో జరుగుతుంది అండ్ వాటిని నిలిపివేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంటే మెయిన్లీ ఇప్పుడు ఎక్కడ రవాణా చేయకుండా చూసుకుంటుంది? అయితే ముఖ్యంగా ఇది ఏదైతే మానేరు నదికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఇసుక అక్రమ రవాణా జరుగుతూ ఉంటుంది. అయితే మానేరు తీరం వెంట దాదాపు కాళేశ్వరం గతంలో కాళేశ్వరం ప్రాజెక్టును కూడా అయితే అప్పుడు అనుమతులతో కేటాయిస్తూ కూడా అనుమతి కేటాయించినప్పటికీ కూడా పెద్ద ఎత్తున అక్రమ ఒక ఏదైతే గవర్నమెంట్ కు చెందినట్టుగా కూడా వాళ్ళు ఒక రసీదును పెట్టుకుని కూడా అక్రమ తవ్వకాలు కూడా చేసిన పరిస్థితులు నెలకొన్నాయి. అంటే ఏదైతే కాళేశ్వరం నదికి సంబంధించి అక్కడి నుండి కూడా మిడ్ మానేరుతో పాటు లోయర్ మానేరు, అప్పర్ మానేరు ఈ మానేరు తీరం వెంట పూర్తిగా కూడా కరీంనగర్ జిల్లాలో ఈ అక్రమ ఇసుక తరలింపు అయితే కొనసాగుతుంటుంది. ముఖ్యంగా హుజూరాబాద్ డివిజన్ లో కూడా పెద్ద ఎత్తున ఈ ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. ఇకపోతే ఇటు
మానకొండూరు నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఇదంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా అక్రమ రవాణాకు చెక్ పెడుతున్నట్టుగా కూడా మనం స్పష్టంగా చెప్పవచ్చు. అంటే ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సాధించినట్టుగా కూడా మనకు అర్థం చేసుకోవచ్చు ప్రియా. అండ్ అలాగే శ్రీకాంత్, ఇప్పుడు అక్రమ తవ్వకాలు చేస్తున్న వారికి ఎలాంటి శిక్షలు విధించబోతోంది కాంగ్రెస్ ప్రభుత్వం? తప్పకుండా, అంటే పూర్తి స్థాయిలో ఏదైతే ఇసుక అక్రమ తవ్వన అంటే ఇది ఒక మాఫియాగా కూడా చెలరేగిపోతున్నారు. అంటే కొంతమంది దళారులు ఇసుకను మానేరు వాగు నుండి అక్రమంగా తరలిస్తూ పెద్ద ఎత్తున లక్షల్లో కూడా సొమ్ము చేసుకుంటారు. అంటే ఈ ఇసుక అక్రమ తరలింపుకు సంబంధించి ట్రాక్టర్లకు కానీ లారీలకు కానీ కనీసం ఒక నెంబర్ ప్లేట్లు కూడా లేకుండా రాత్రి వేళలో ముఖ్యంగా ముందు ఒక కాపలాగా కూడా అయితే ఒక ద్విచక్ర వాహనంపై ముందు అంటే ఏదైనా పోలీసులు దాడి చేస్తే, ఒకవేళ పోలీసులు అకస్మాత్తుగా దాడి చేస్తే వెనుకాల వచ్చే ఈ ఇసుక సంబంధించిన ట్రాక్టర్లను వాళ్ళు అలర్ట్ చేస్తూ కూడా ఈ అక్రమ మాఫియాను ఏదైతే అప్పట్లో గతంలో పనిచేసిన పోలీస్ కమిషనర్ ఏదైతే కమలాసన్ రెడ్డి బాధ్యతలు నిర్వహించిన క్రమంలో ఆయన ఈ ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపారని కూడా చెప్పవచ్చు. అంటే బదిలీపై వెళ్ళిన అనంతరం కూడా ఇక్కడికి పలువురు కమిషనర్లు ఇప్పటికీ 3 కమిషనర్లు మారడంతో కూడా పెద్దగా ఇసుక అక్రమ తవ్వకాలపై ఎలాంటి ప్రత్యేక చర్యలు చేపట్టలేదని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా దీనిపై ఉక్కుపాదం మోపుతుందని అయితే ప్రజలంతా కూడా ఒక ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నారు ప్రియా. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.